నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగిసింది. ఇండియా వచ్చేస్తున్నా, ఇల్లు కట్టేసుకుంటా, పెళ్లి చేసేసుకుంటా, పిల్లల్ని కనేస్తా. యాహూ! జస్ట్ అరగంటలోనే కొత్త పాస్పోర్ట్ వచ్చింది. నేను మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. ఆ మాట ఏంటో ఇప్పుడు చూడండి. శివుని చేతిలో త్రిశూలం, ఇంద్రుని చేతిలో వజ్రాయుధం, శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం, ఈ ప్రపంచ యాత్రికుని చేతిలో భారతీయపు రాజముద్ర. మాట ఇస్తున్నా, దేశం ఏదైనా, ఖండం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మనుషులు ఎవరైనా, దిక్కులు పెళ్ళగిళ్ళ సప్త సముద్రాలు ఉప్పొంగిన, పంచభూతాలు సహకరించినా సహకరించకపోయినా తొడకోటి మీసం మేలేసి చెప్తున్నా, తెలుగుడి పౌరుషాన్ని, భారతీయుడి సత్తాన్ని దశ దిశ 197 దేశాల్లో 7 ఖండాల్లో సప్త సముద్రాల్లో చాటి చెప్తానని మనసావాచత్రకను శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నా. తమిళలో చూసినట్లు 2024లో నాకు యూట్యూబ్ నుంచి అక్షరాల $1,30,00,000 వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, చూడండి. ఈ $1,26,000 ఇంటూ 85 అయ్యండి. తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రపంచ యాత్రకు చెందిన, మొత్తం అంతా కలిపితే $1,30,00,000 వచ్చింది. సో ట్యాక్స్ పోను నాకు ఎంత మిగిలింది అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు నా ప్రపంచ యాత్ర, ఈ 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ఎలా స్టార్ట్ అయింది, ఈ కొత్త పాస్పోర్ట్లు ఎలా వచ్చాయో మీకు కరెక్ట్గా నీట్గా చెప్తాను. ఇవన్నీ ఏంటి అంటే తర్వాత ఈరోజు బొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాను. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. బొట్టు పెట్టుకొని మా ఇంటికా నుంచి మా ఆంజనేయ స్వామి బొట్టు మా అమ్మ తెచ్చింది కదా మొన్న వచ్చేటప్పుడు, ఆ బొట్టు పెట్టుకొని పూజ చేసుకొని ఈరోజు ఆనందానికి హద్దులు. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. మొట్టమొదటగా కరెక్ట్గా 2020 అమ్మా నాన్నలకి దండం పెట్టి ఆ కొంచెం ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని, ఎందుకంటే నేను చనిపోదాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఎంతో ఆశలుగా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా, నాకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. చేతులు కరోనా ఒకటి, డబ్బులు లేవు. అందరు దాంతో సొసైటీ సూటుపోటు మాటలు, చుట్టాలు సూటుపోటు మాటలు. ఇంకా నాకు అనిపించింది లవ్ ఫెయిల్యూర్ అన్న చెప్పాలి. ఇంకెందుకు ఈ జీవితం, పోతే పోయింది, ఏ అదముండా జీవితం అని పోతాము అనుకున్నాను. అంటే పాలసీ డబ్బులు ఏమో వస్తాయి కదా మా అమ్మకానికి. సో కానీ అలాంటప్పుడు ఆ చచ్చేది ఏదో ఇంట్లో కన్నా ప్రపంచంలో చస్తే బాగుంటుందని చెప్పి నేను ఇదిగోండి ఇప్పటికీ మీరు చూపిస్తున్నాను. ఇదిగో ఈ బట్టలు, కరెక్ట్గా ఈ బట్టలు, ఇది అన్నీ సెకండ్ హ్యాండ్వే ముంబైలో తెచ్చుకున్నాను. ఇదిగోండి ఎల్లో కలర్ టీషర్ట్, ఇవి పట్టుకొని బయలుదేరాను. ఏంటి అనిపిస్తుంది, ఇవి షో కోసం మాకు చూపిస్తుందంటే షో కాదు. ఇప్పుడు నేను ఏ దేశంలోనే ఉండేటప్పుడు మాఫియా అడ్డాలకి స్లమ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు అందంగా తయారై వెళ్తే అందరి ఫోకస్ నా మీద ఉంటుంది. ఆ ఫోకస్ నా మీద ఉండకూడదని చెప్పి ఇవి వేసుకున్నాను అనుకో, ఎవడో కోన్కిస్గా కొట్టంగాలను. ఎందుకంటే నా దగ్గర iPhone 15, iPhone 16, iPhone 14 నా ఒంటి మీద కాకుండా నా బ్యాగ్లో 15 లక్షల రూపాయలు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. వాళ్ళకి తెలిసిందే అనుకో నా దగ్గర ఇంత డబ్బు ఉందని, తక్కువ లేపేస్తారు. అందుకే ఇలా వేసుకొని వెళ్ళామనుకో, ఎవడో బెకారోలాగా ఉన్నారో అనుకుంటారు. అందుకే ఇవి ఎప్పుడు దాచుకుంటాను. ఎందుకంటే నా లక్కీ, ఇవి నా చాలాసార్లు నా ప్రాణాలు కాపాడింది మాఫియా అడ్డాల్లో, చాలా డేంజరస్ ప్లేస్లో. అందుకే ఇవి దాచుకున్నాను. నిజంగా అదృష్టం, ఉతికి దాచుకుంటాను ఇవి. సో ఈ బట్టలతో నేను ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. 60,000 ఉంది. భయంకరమైన దేశాలు సొమాలియా, ఇథోపియా వెళ్ళాను. మీ అందరికీ తెలుసు. ఆఫ్రికా, ఎందుకంటే మానవుని ఈ ఆరోగ్యం నేను వాడినవన్నీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆఫ్రికాలోని మన మానవుని సృష్టి అక్కడే స్టార్ట్ అయిందని చెప్పి ఇథోపియా బయలుదేరాను. అక్కడ భయంకరమైనవన్నీ చూపించాను. మొత్తం ఈ ఆఫ్రికా అంతా ఎక్స్ప్లోర్ చేశాను, ఇథోపియా, సొమాలియా. కానీ నేను అక్కడికి వెళ్ళింది పోదామని, కాకపోతే ఆ వీడియోలు వైరల్ అయ్యేసరికి, ఎందుకంటే అంత డేంజరస్ ప్లేసెస్ వైరల్ అయ్యేసరికి నాకు జీవితం మీద ఆశ పుట్టింది. ఆశ ఎలా పుట్టింది? మీ వల్లే కదా. మరి మీ వల్ల ఆశ పుట్టినప్పుడు నేను ఎంత కృతజ్ఞతా భావంతో మీ దగ్గర ఉండాలి. మీరు ఏం చేయమన్నా అది నేను చేయడానికి సిద్ధం. అందుకే ఎప్పటికొచ్చి వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని ఈవెన్ నిమ్మకాయ ప్రమోషన్ కూడా చేయలేదు. ఇందులో తప్పేముంది? ఏమో ఈ నిమ్మకాయ నా వల్ల కొనుక్కొని ఆడికి ఏదైనా అయితే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని ఈవెన్ నిమ్మకాయ అట్టుపండు ప్రమోషన్ కూడా నేను చేయలేదు. చాలు ఈ జీవితానికి, ఈ జన్మకి నన్ను ఎంత పెద్దవాడిని చేశారని ఎప్పుడు నేను 100 సార్లు చెప్పుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో, అప్పుడు నేను వెళ్ళేటప్పుడు 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో నేను వెళ్ళాను. నిజంగా నన్ను ఇంత పెంచి పెద్దవాడిని చేశారు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి నేను యూరోప్ వెళ్దాం అనుకున్నాను. డబ్బులు సరిపోవు. అప్పుడు ఏం చేశానంటే టర్కీలో వీడియోలు చేసి, ఆ తర్వాత ఆ డబ్బులు పట్టుకొని యూరోప్ వెళ్ళి యూరోప్లో ఒక 4-5 దేశాలు తిరిగాను. అప్పుడు ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో 2020లో కార్పొరేట్ కంపెనీలు అని ఉన్నాయి. కార్పొరేట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక కంపెనీ కదండి, దానికి మళ్ళీ అంటే అప్పుడు కరోనా టైంలో అందరూ యూట్యూబ్ చూడడం మొదలు పెట్టడం వల్ల
యూట్యూబ్కి ప్రెషర్ ఎక్కువైపోయింది. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు 10,000 మంది. ఆ 10,000 మంది సరిపోలేదు, వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలి. అప్పటికప్పుడు తెచ్చుకోలేదు కదా. అప్పుడు ఈ ఎంసీఎన్ కంపెనీలు ఏం చేశాయంటే యూట్యూబ్కి సహాయం చేశాయి. సో ఎంసీఎన్ క్రియేటర్లు, ఎంసీఎన్ ఆ విధంగా ఆ యూట్యూబ్ అయితే నడిచేది. అంత కార్పొరేట్ యూట్యూబ్లో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎంసీఎన్ చేతుల్లోనే ఉండేది యూట్యూబ్. సో అప్పుడు యూట్యూబర్లు అందరూ కార్పొరేట్ హవాలా ఉండేది. అంటే మీరు చూసుకుంటే ట్రెండింగ్లో అన్ని ఫ్రిడ్జ్ టూరు, అక్క ఆ హోమ్ టూరు, ఆడిల్లు ఈడిల్లే ఉండేది ట్రెండింగ్లోనే. అవే వ్యూస్ ఉండేవి. మాలాంటి ఛానల్స్కి ఎవరికి సోలో క్రియేటర్కి విలువ ఉండేది కాదు, ఎవరికి తెలిసేవాడు కాదు. సో అప్పుడు నేను అది తెలుసుకొని ఆ కార్పొరేట్ వ్యవస్థ మీద పోరాడాను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పోరాడాను. సో 45 రోజుల యుద్ధాలు చేసి ఇలాంటి నకిలీ ట్రావెలర్లు, నకిలీ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, దీనివల్ల మాలాంటి వాళ్ళకి కష్టపడే రైతుకి ఎలా నష్టపోతున్నారో అలాగే మేము కూడా నష్టపోతున్నాం అని ఫైటింగ్ చేసి నా వెనకాల చాలామంది పోరాడారు సోలో క్రియేటర్. ఇప్పుడు యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా ఉన్నది అంటే, యూట్యూబ్ ఇంత ప్రశాంతంగా సోలో క్రియేటర్లు ఉన్నారంటే ఆ రోజు మేము అందరం చేసిన యుద్ధమైనా చెప్పాలి కార్పొరేట్ వ్యవస్థని. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ సోలో క్రియేటర్లే. టాప్ మీరు ఏ కేటగిరీ చూసుకోండి, ఫుడ్, కుకింగ్, ట్రావెలింగ్, టెక్ ఏ చేసినా టాప్లోనే ఉన్నారు. సో ఇది కదా. సో అప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉండేది. జస్ట్ నేను ఇంటికాడ నుంచి ఈ చెత్త ఫోన్లతోనే బయలుదేరాను. ఐఫోన్ 8 వీటితోనే బయలుదేరాను. ఇప్పుడు ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. అప్పుడు నా దగ్గర డబ్బులు ఆ మొబైల్ ఫోన్లు కొనుక్కోవడానికి గట్టా డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నేనేం చేశానంటే ఈ కార్పొరేట్ వాళ్ళ మీద యుద్ధం చేశాను కదా. మనకి ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద డబ్బులు సంపాదించాను. మనకు నష్టపరిచేది కార్పొరేట్ వ్యవస్థ. సో వాళ్ళ మీద 41 రోజులు యుద్ధం చేస్తే, 41 రోజులు వీడియోలు చేస్తే ప్రజలకు అర్థమైంది. ఏదైనా ఒకసారి ఒక వీడియోతో చెప్తే అర్థం అవుతుంది. చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి నువ్వు చేస్తున్నది ఏంటి. ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు, అన్వేష్ ఈజ్ రైట్ అని ఇప్పుడు యావత్ ప్రపంచం యూట్యూబ్ మీడియా ఛానల్ అనొచ్చు. కానీ ఆ రోజుల్లో నేను చెప్పింది రైట్, వాడు చెప్పాడంటే రైటు, అయ్యగారు తోపు అని 1,00,000 మంది నన్ను నమ్మారు. చూడండి, నిజంగా వాళ్ళంటే నాకు ప్రాణం. ఎందుకంటే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. అది ముందు అబద్ధం ముందు వెళ్ళొచ్చు, కానీ నిజానికి పవర్ ఎక్కువ. అది కొంచెం లేట్ అయినా నిలకడగా తెలుస్తుంది. అది నేను నమ్ముతాను. ధర్మాన్ని నేను రక్షిస్తాను, ఆ ధర్మం నన్ను రక్షిస్తానని నేను ఎప్పుడు భావిస్తాను. సో ఆ విధంగా అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చాయి వాళ్ళ మీద. ఆ 5 లక్షలు పట్టుకొని ఫస్ట్ టైం యూరోప్ నుంచి దుబాయ్ వెళ్ళి, ఎందుకంటే యూరోప్ నుంచి అమెరికా వెళ్ళే కన్నా యూరోప్ నుంచి దుబాయ్కి తక్కువ రేట్లు ఉంటే వెళ్ళి అక్కడ ఐఫోన్ 12, గోప్రో కెమెరాలు, మైకు, ల్యాప్టాప్ అన్నీ కొనుక్కున్నాను 5 లక్షలతో. నేనేం ఖర్చు పెట్టుకోలేదు. 5 లక్షలతో డ్రోను అన్నీ కొనుక్కొని ఇంకా చూసుకో నా సామిరంగా. ఆయుధాలు వస్తే ఎలా ఉంటుంది, యుద్ధం ఎంత బాగా చేయొచ్చు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాడికి ఆయుధాలు ఉంటే ఎలా ఉంటుంది, టక్క బాణాలు వేస్తాడు అర్జునుడు. సేమ్ అలాగే కూడా డ్రోను, అకీరా అని పేరు పెట్టాను, ల్యాప్టాప్, ఎడిటింగ్, మైకులు, గోప్రోలు, యాక్షన్ కెమెరాలు, రచ్చ రంబోలో చేసి ఎరగదీసేసాను ప్రపంచాన్ని. అంతా బాగా చేశాను. సో అలాగ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను, అంతా బాగుంది. సో మీరు చూసుకుంటే అంటార్టికా వెళ్ళాను, పెద్ద అమెజాన్ అడవులు అడిగాను. అయినా సరే ఇప్పుడు అంటార్టికా అనేది ఎవరూ వెళ్ళలేదు. అంత గొప్ప ఖండాన్ని నేను వీడియోలు తీస్తే 1,00,000 మందే చూసేవారు. నాకు అమ్మ ఏందిరా, ఇప్పుడు ఫ్రిడ్జ్ని చూపిస్తే, బాత్రూమ్ని చూపిస్తే 3,30 లక్షల మంది చూడడం ఏంటి, అంటార్టికాని 1,00,000 మంది చూడడం ఏంట్రా, అసలు ఫ్రిడ్జ్లో ఏముంటుందిరా, బాత్రూంలో ఏముంటుందిరా, ఇది కదరా. అమెజాన్ అడవులు చూపిస్తే అవి చూడట్లేదు ఎవరో. నాకు ఎలా కాదు, ఈ కార్పొరేట్ వ్యవస్థని కంప్లీట్గా నిర్మూలించాలని చెప్పి అప్పుడు కూర్చొని మళ్ళీ 41 రోజులు యుద్ధం చేశాను కార్పొరేట్ వ్యవస్థల మీద. ఇంకా దెబ్బకి కార్పొరేట్ క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా చేప చుట్టుకొని ఇంకా ఛానల్ క్లోజ్ చేసేసుకున్నారు. ఇంక ఈ తలనొప్పి భరించలేమని చెప్పి. ఎందుకంటే కార్పొరేట్ క్రియేటర్ అయినా ఇప్పుడు నేను కార్పొరేట్ వ్యవస్థను వాళ్ళది తప్పు కాదు, వాళ్ళ ఉద్యోగం అది. నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యావు, నీది తప్పు. సో ఇక్కడ క్రియేటర్లదే తప్పు అంటాను. ఇప్పుడు ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. నువ్వు జాయిన్ అవుతున్నావు కాబట్టి వాళ్ళు చేస్తున్నావు, నువ్వు జాయిన్ అవ్వకపోతే ఎవరు చేయరు కదా అది. సో ఆ విధంగా కొడితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా మన ఛానల్కి అప్పటి వరకు 1 మిలియన్ కూడా లేదు నా ఛానల్లో. అప్పుడు 2022 నేను 40 రోజులు యుద్ధం చేశాను, అందరికీ తెలుసు కార్పొరేట్ వ్యవస్థల మీద. ఇంకా గుడ్ టైం స్టార్ట్ అయిందండి 2020 నుంచి. నాకు శుక్రమహాదశ పరిగెడుతూనే ఉంది. పరిగెట్టడం అంటే లక్ష్మీదేవి ఎగిరి కొట్టింది 2022 నుంచి. ఎందుకంటే ఛానల్కి ఈ కార్పొరేట్ క్రియేటర్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు నా మీద దాడి చేస్తారు? దాడి చేయాల్సి, ఇప్పుడు ఇచ్చేవాడు లేకపోతే పుచ్చుకునేవాడు ఉండడు. సో దాడి చేయడం మానేశారు. ఇంకా ఛానల్ ప్రతి వీడియో 1 మిలియన్,
అప్పటి వరకు ఒక్క వీడియో 1 మిలియన్ లేదు. అప్పుడు పాత వీడియోలన్నీ లేచాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. 250 వీడియోలు 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్ దాటాయి. సో అదేవిధంగా నాతోని పాటు చాలామంది క్రియేటర్లు ట్రావెలింగ్ ఛానల్లో ఎదిగారు. కార్పొరేట్ క్రియేటర్లు అంతమైపోవడం వల్ల ఇంకా ట్రావెలింగ్ వ్యవస్థలోని ఎటువంటి లేదు. ఆటోమేటిక్గా అన్ని సెక్టార్లోని ఈ కార్పొరేట్ వ్యవస్థ నశిస్తూ వస్తుంది. అందరూ వెళ్ళారు. అప్పుడు 41 రోజులు యుద్ధం చేస్తే అప్పుడు 13 లక్షలు వచ్చింది. మీ అందరికీ 10 లక్షలు వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను, నాకు డబ్బులు ఎంత వచ్చినా చేసింది ఎదవపైనైనా నేను మళ్ళీ నిజాయితీగా చేశానని చెప్పి నాకు ఎంత వచ్చిందో చూపించేవాను. ఆ 10 లక్షలతో ఏం చేశామంటే, అప్పుడు ఇక్కడ ఉన్నాను ఈ అమెజాన్ అడవుల్లో నుంచి ఆఫ్రికా వెళ్ళి కిలిమంజారో కొండ, ఏది సాదాసేదా కొండ కాదు, ఆఫ్రికాలోనే ఎవరెస్ట్ తర్వాత కొండ కిలిమంజారో కొండ ఎక్కాను. ఎక్కి తెలుగోడి పౌరుషాన్ని, భారతీయుడి సత్తాని జనగణమన పాడి అంత ఎత్తులో వినాయక చవితి చేసుకున్నాను. కొండ మీద వినాయక చవితి చేసుకున్నాను. వినాయక చవితి చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని వచ్చాను. అది తెలుగువాడికి ఇప్పుడు అందరూ ఎక్కచ్చు, చాలామంది ఎక్కచ్చు, కానీ ఎక్కి చూపించడం వేరు. ఎందుకంటే కెమెరాలు అన్నీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎక్కి కిలిమంజారో కొండని అందరికీ చూపించాను. చాలా బాగా నచ్చింది. ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ పట్టుదల నీలాగా ఉండాలని అప్రిషియేషన్ చేశారు దర్శకుడు. ఆ తర్వాత ఆ ఆఫ్రికాలోని మసాయి మారా నేషనల్ పార్కులు ఖర్చు పెట్టేశాను, అయిపోయింది. ఆ తర్వాత ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ అయిపోయింది, 4 అయిపోయింది మీద. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ వీడియోలకి 4 రోజులకి ఎవరూ వెళ్ళలేదు భారతదేశం నుంచి యూట్యూబర్స్. నేను వెళ్ళి వీడియోలు చేశాను. 4 రోజులకి 4 లక్షలు అయిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ అంత పెద్దది వెళ్ళి చూపించాడు, అయిపోయింది. మనోడికి ఫుట్బాల్ ఫేవర్ ఎలాగుంటుందో పరిచయం చేశాం, మొత్తం అయిపోయింది. ఆ తర్వాత నుంచి అన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆఫ్రికా అయిపోయింది, తర్వాత మళ్ళీ అమెజాను, అమెరికా అన్నీ వెళ్తూనే ఉన్నాను. ఇంకా సక్సెస్ అనేది వచ్చింది. ఎలా అంటే ఓకే, నేను ప్రతి నెల 10 లక్షలు వచ్చేది, ప్రతి నెల 10 లక్షలు వచ్చేది. ఖర్చు వెళ్తుంది. ఛానల్ ప్రతిరోజు వీడియో పెడుతున్నాను, ఏ రోజు ఆపేవాడిని కాదు. ఎందుకంటే నాకు పని రాక్షసుని. ఎందుకంటే నేను ఓటమిని ఒప్పుకోను, అంత తిరిగ్గా వదిలేను. గివప్ ఇచ్చే మనస్తత్వం కాదు. మొత్తం చేసేసాను, మొత్తం సక్సెస్ఫుల్గా అన్ని వీడియోలు రోజు పెట్టేవాడిని. రోజు ఏ రోజు అనారోగ్యం పాలవలేదు. నిమ్మకాయ, అట్టుపండు, నన్ను శ్రీరామ రక్ష కదరీ ఫలం, బాత్రూమ్ పియ్య మెత్తగా అయిపోతుంది ఇది తింటే. ఇది రోగ నిరోధక శక్తి, సిట్రిక్ యాసిడ్ తల మెరుస్తాను. ఈ 2 నన్ను కాపాడేవి. సి విటమిన్, హై సి విటమిన్. దగ్గు వస్తే కరక్కాయ తినేసేవాడిని, తర్వాత లవంగాలు తినేసేవాడిని. ఈ కరక్కాయ నాకు శ్రీరామ రక్ష. దగ్గు ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను వాడను, నాకు నచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు. దానికి గల కారణం మీరు చూసుకుంటే, అంటే మీకు చూపిస్తాను ప్రూఫ్. నేను అబద్ధం ఆడినా నా మొబైల్ అబద్ధం ఆడదు. మీరు చూస్తున్నారు కదా, మంత్ ఇది 6 మంత్, ఇది ఇయర్ ఏప్రిల్ 2024 నుంచి 2025 వరకు. నేను అబద్ధం అన్న ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 6 కిలోమీటర్లు నడిచాను. ఇంకా మొబైల్ తీసుకెళ్ళను కాబట్టి 7 కిలో, అంటే రోజుకి నేను 7 కిలోమీటర్లు నడుస్తాను. నేను నడక తప్ప ఇంకేం చేయను, పరిగెత్తను. ఆరోగ్యం, నడక, ఉష్ణం, కడుపులోనే ఉష్ణం రిలీజ్ అవుతుంది. 5 కిలోమీటర్లు ఉంటే మీరు ఏం చేస్తారు, కారో బస్సో తీసుకుని. నేనేం చేస్తాను, నడుచుకొని వెళ్ళిపోతాను. నడుస్తూనే కదా వీడియో వచ్చేది. సందు బొందులు అలా తిరిగి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. నా ఆరోగ్య రహస్యం నడక. ఎక్కడికైనా 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అయినా నడిచేస్తాను. నాకేం అవ్వదు. నా మోకాలు వెల్ ఫిట్. ఆరోగ్యం రన్నింగ్ కన్నా, ఆ తర్వాత కొండలు ఎక్కే కన్నా వాకింగ్ బెస్ట్. ఆరోగ్యమే ఆరోగ్యం. ఆ తర్వాత మీరు చూసుకుంటే రాగి, మీ అందరికీ తెలుసు, తెల్లారు లెక్సినంటే రాగి నీళ్ళు తాగుతాం. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ నేను చూస్తున్నది ఏదో మీ షో కోసం కాదు. మళ్ళీ జాగ్రత్తగా ఉన్నాను. మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి. నేను ప్రతిసారి నా ఆరోగ్యం నాకు ఇంపార్టెంట్. నేను నమ్మే సిద్ధాంతం హెల్తే వెల్త్. అంబానీ లాంటి వాళ్ళకి కోట్ల ఆదాయం ఉంది, కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉన్నదో లేదో చూసుకోవాలి. సో ఆరోగ్యమే మహాభాగ్యం, మిగతావన్నీ సెకండరీ. సో ఇదిగో నేను చేసుకున్నాను. ఇది ఎలా చేసుకున్నాను అంటే, ఇదిగో ఓట్స్, తర్వాత బాదం, పిస్తా పప్పు, ఏది ఎక్కడ చవకుంటే అక్కడ కొనేసుకుంటాను. ప్రతి దేశంలో ఇరాన్లో కొనుక్కున్నాను. కుంకుమ పువ్వు, అదే సార్ కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్ కదా తాగుతారు అంటే, ఏమమ్మా సవగ్గా వచ్చింది, 300 రూపాయలు. ఇంత ఇది కొనుక్కోవాలంటే ఇండియాలో 3000 రూపాయలు, అక్కడ నాకు 300 రూపాయలకి వచ్చింది, కొనేసుకున్నాను. రోజు ఇందులో పాలల్లో వేసుకొని తాగుతాను. ఏది ఇందులోని భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్వీట్ పొటాటో మంచిది. నాకు స్వీట్ పొటాటో లేనిది దినం తీరదు.
ఉడకబెట్టుకుంటాను, దుంపలు తింటాను, మంచిది. నాన్ వెజ్ తింటాను అప్పుడప్పుడు వీడియోల్లోనే. తర్వాత కివి హై సి విటమిన్ అది తింటాను. ఆ తర్వాత ఇంకో బ్లాక్ బెర్రీ, క్యాన్సరే రాదు, అది అమ్మ జీవితం, క్యాన్సర్ రానే రాదు నా దగ్గరికి. క్యాన్సర్ రావాలంటే భయపడుతుంది బ్లాక్ బెర్రీ. ఇప్పుడు సంపాదిస్తుంది, కడుపుకి తినేస్తాను, నేను ఎవరికి ఇవ్వట్లేదు, కడుపుకి తినేస్తాను. ఆ తర్వాత వాల్నట్ బుర్ర పెరుగుతుంది, ఇదిగో ఇది బ్రెయిన్ లాగా ఉందా, ఇదిగో నాకు ఎంత తెలివి వచ్చిందని ఎలాగంటారు, నాకు ఎంత తెలివి రావడానికి కారణం ఏంటి, ఇదిగో ఈ వాల్నట్టే తినేస్తాను. తర్వాత సన్ఫ్లవర్ గింజలు అదిగో సన్ఫ్లవర్ గింజలు చాలా మంచి పొద్దుతిరిగి పప్పు అంటారు, ఇంకా మామూలుగా ఉండదు. ఆ తర్వాత బాదం పప్పు, తెలివి. ఇవన్నీ మీకోసం కాదు, నేను రోజు తింటాను, నేను అన్ని వీడియోలో చెప్తాను. బాదం పప్పు నానబెట్టుకొని తింటాను, మంచిది, చాలా మంచిది. ఆ తర్వాత ఇంకేమున్నాయి, ఆ తర్వాత సబ్జా గింజలు అవిసె గింజలు, ఇవి ప్రతి వీడియోలో చెప్తాను, మీరు చూస్తుంటారు. ఇంకేమైనా అన్నీ ఉన్నాయి కరక్కాయ ఆరోగ్యంకి. సో మీరు చూసుకుంటే పప్పు ఇదిగో ఎన్ని రకాల పప్పు, మామూలు రకాల పప్పులు కాదు, 20-30 రకాల పప్పులు, ఈ రంగుల పప్పులు, 20 రకాల పప్పు వండుకొని ఆకుకూరతో తింటారు. సో ఆరోగ్యం కోసం పిచ్చి కేరా దోసకాయ ఉత్తి నోటితో తినేస్తుంది, ఇలా తెస్తానా. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం డబ్బు కాదు, డబ్బు రాదు. నేను చాలామంది సెలబ్రిటీలు చూశాను, డబ్బు కోట్లలో ఉంటుంది రాజకీయ నాయకులు, కానీ ఏంటి బిర్యానీ తింటే చచ్చిపోతాడు. కోట్లలో ఉంది, ఏం చేస్తాం, బిర్యానీ తింటే చచ్చిపోతాడు. మందు తాగను, కడుపు స్టమక్కి శత్రువు మందు అని తెలుసుకున్నాను, మందు తాగను, నాకు అలవాట్లేదు. స్మోకింగ్ కాల్చను, 100 ఏళ్ళు బతకాలా, ఆటలు చాలా ఆడాలా. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఓన్లీ హ్యాపీగా ఫుడ్ తిని పడుకోవడం, ఎంజాయ్ చేయడం. రోజు రాత్రి మనశ్శాంతిగా ఒక 6 గంటలు పడుకుంటాను, ఎందుకంటే ఏ తప్పు చెయ్యను కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏది అవుతుందని పర్సన్. నాకు సబ్స్క్రైబర్లు దీవెనలు చాలా ఉన్నాయి, ప్రతిరోజు ఎవరో ఒకరు నాకు బ్లెస్సింగ్స్ అని ప్రార్థన చేయడం, పూజలు చేయడం చేస్తుంటారు. అని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాబు, థ్యాంక్ యూ రా బాబు, మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా చేయాలి అని చెప్పి నేను చాలా మంచి పనులు నా చేస్తూ ఉంటాను. ఆరోగ్యం గురించి పక్కన పెడితే ట్రావెలింగ్కి వస్తే, సో ఇలాగ వెళ్తున్నాను, బాగుంది. ఆస్ట్రేలియాలో పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉన్నాయో చిన్న దీవులు, ద్వీపాలు, ఎవరికి తెలియని తువాలు, వెనువాతు, తొంగ, చిన్న తెలియని ఊరు పేర్లు లాంటి దేశాలని మీకు చూపించాను. చాలా నచ్చింది ఆస్ట్రేలియా సిరీస్, చాలా వైరల్ కూడా అయ్యాయి. సో ఆ తర్వాత నేను చైనా వెళ్ళాను. చైనా వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయంటే నాకు ఒకేసారి లక్ష్మీదేవి నా ఒళ్ళు వచ్చి పడ్డది. అప్పటి వరకు యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ఇంటికి, ఖర్చులకి, ట్యాక్స్లకి, అవును ట్యాక్స్ అంటే మర్చిపోయాను, చెప్తాను, ట్యాక్స్ గురించి చెప్తాను. అలా ఉంటున్న నాకు ఒకేసారి నెలకి 35 లక్షలు నెలకి వచ్చి పడుతున్నాయి. ఎందుకంటే చైనా వీడియోలు వైరల్ అయిపోయినాయి. ఎందుకు వైరల్ అయిపోయినాయంటే నాకు కూడా చైనా అంటే ఒక అభిప్రాయం ఉండేది, ఎందుకంటే మన మీడియా ఛానల్, మీడియా మిత్రులు అదేదో బోతంలా చూపించారు. కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి కళ్ళు షాక్, తల కొట్టేసింది. వాళ్ళు ఏంట్రా 2020లో బతుకుతారు, 2100వ సంవత్సరంలో ఇంకా మనం 100 సంవత్సరాలు వెనకలా ఉన్నామని చెప్పి నోడు కొట్టుకొని వీడియోలు చేస్తే అబ్బో విపరీతంగా వైరల్ అయినాయి. దానివల్ల డబ్బు వచ్చింది, ఇంకా లైమ్ లైట్లోకి వచ్చేసారు. ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే శుక్రమహాదేశం ఉందని అవన్నీ నేను నమ్మను, కానీ ఆ కొట్టుకు వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలు దగ్గర 1,50,00,000 వచ్చాయి యూట్యూబ్ నుంచి. అంటే 1,50,00,000 అంటే నేను కూడా ఖర్చు పెడతాను. ఇప్పుడు ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఇవి నేను వాడుతున్న బ్యాంకు యాక్సిస్ బ్యాంకు, ఇది క్రెడిట్ కార్డు 5 లక్షలు అప్పు ఇస్తుంది నాకు ప్రతి నెల. ఆ తర్వాత ఇది ట్రావెల్ కార్డు. ఇది ట్రావెల్ కార్డు ఎప్పుడు వాడతానంటే డబ్బు తీసే క్రమంలో ట్రావెల్ కార్డు వాడాలి. క్రెడిట్ కార్డుతో వాడితే డబ్బులు ఎక్కువైపోతాయి. డబ్బు ఖర్చు పెట్టే విధంలో ఇది వాడతాయి, ఎందుకంటే కూపన్లు వస్తాయి, కూపన్లు పాయింట్లు వస్తాయి. మనం అసలుకే రూపాయికి గుర్తుపడేవాళ్ళం పాయింట్లు అవి. సో ఇప్పుడు నాకు ఈ నిమ్మకాయ కొనుక్కుంటే నిమ్మకాయకి ఇండియాలో జిఎస్టీ కడుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కొన్నవన్నిటికి నేను ఇండియాలో జిఎస్టీ, అట్టుపండు కొన్న దగ్గర కానీ జిఎస్టీ కట్టింది ఇండియాలో. చూసుకోండి, మీరు కావాల్సి చూడొచ్చు జిఎస్టీ ఎంత కట్ అవుతుందో. జిఎస్టీ కట్ అవుతుంది నాకు 8 ట్యాక్సులు కట్ అవుతాయి అబ్బా. ఇప్పుడు ఇది కొన్నాను కదా, భారతదేశం కార్డులు వాడాను కదా, దీనికి జిఎస్టీ కట్ అవుతుంది. జిఎస్టీ తర్వాత మళ్ళీ కన్వర్జేషన్ ఛార్జ్, ఎందుకంటే ఇండియా నుంచి ఈ దేశం డబ్బు కన్వర్ట్ అయిన కన్వర్జేషన్ ఛార్జ్, తర్వాత మార్కప్ ఛార్జ్ 3, ఆ తర్వాత ఇక్కడ లోకల్ టూరిస్ట్ ట్యాక్స్, ఆ తర్వాత క్రెడిట్ కార్డు వాడినందుకు 5%. సో దగ్గర 6 ట్యాక్సులు కట్ అయ్యి నాకు ఫైనల్గా మిగులుతుంది. ఇప్పుడు ఇవన్నీ వాడినందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అయ్యి ఖర్చు అయ్యి టీడీఎస్ కూడా కట్ అవుతుంది. ఎందుకు ఈ కార్డులో నేను 2 లక్షలు లోడ్ చేస్తే టీడీఎస్ అవుతుంది. ఎందుకు సార్ మీకు టీడీఎస్ 2 కట్ అవుతుందంటే గవర్నమెంట్ ప్రకారం నెలకి సంవత్సరానికి 7 లక్షలు కట్ అయితే టీడీఎస్ కట్ అవుతుంది. నువ్వు ఖర్చు పెట్టాలి. విదేశాల్లో 7 లక్షలే పరిమితి గవర్నమెంట్.
ప్రకారం. కానీ నాకు నెలకే 5 లక్షలు అయిపోతుంటుంది, సంవత్సరానికి 1 కోటి రూపాయలు చెప్పున అవుతుంటుంది. ఒక యూరోప్లోనే నేను 40 లక్షలు ఖర్చు పెట్టాను. మరి నాకు టీడీఎస్ విపరీతంగా కట్ అవుతుంది. తర్వాత లెక్కలు అన్నీ చూపించుకొని, ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి లెక్కలన్నీ చూపించుకొని మనం గవర్నమెంట్ నుంచి ఇదిగో అమ్మ ఇంత ఖర్చు అయింది, ఇంత లాభం ఉంది, ఇంత నష్టం ఉంది, సో నాకు డబ్బులు ఇచ్చేయండి అమ్మని చెప్పి గవర్నమెంట్ అడిగితే మనకి ఇస్తుంది. సో ఇలా నెలకు 30 లక్షలు వస్తుంటే భయం వేసేసింది. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోతే మనశ్శాంతి ఉండదు. నాకు ఆల్రెడీ మనశ్శాంతి లోపిస్తుంది. కొనుక్కుంటున్నాను బాదం పిక్కలు తిందామనేసి తినలేకపోతున్నాను. ఇవన్నీ తినడానికి టైం ఉండట్లేదని చెప్పి వీడియోలో ఆపేశాను. డబ్బు వద్దురా బాబు, నాకు ఆరోగ్యం పోతుందని చెప్పి. మనకు జ్ఞానోదయం ఇదిగో తిరిగితే మొగోడికి జ్ఞానం వస్తుంది. మరి ఇన్ని దేశాలు తిరుగుతున్నాను, జ్ఞానం రాదా? మొత్తం డబ్బుని ఆపేసి ఫుడ్ తినడం మొదలుపెట్టాను. హ్యాపీగా తిన్నా. వారానికి 2 వీడియోలు, అది కూడా అవ్వకపోతే వారానికి 1 వీడియో. ఎందుకంటే మిగతా యూట్యూబ్లో బతకాలి. వాళ్ళు అడుగుతున్నాడు అని చెప్పి 1 సంవత్సరం నుంచి అదే పని చేస్తున్నాను. సో ఇదంతా బాగుంది, అన్నీ అయిపోయాయి. 2 పాస్పోర్ట్లు అయిపోయినాయి. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇది దుబాయ్లో 2022లో చేసుకున్నాను. సో ఇంక ఇండియా వచ్చేయాలి. ఇంకా ఎందుకంటే పాస్పోర్ట్ రెన్యూవల్ అనేది ఇండియాలోనే అవుతుంది. నేను భారతదేశానికి చెందినవాడినే కదా, ఏ దేశంలో నాకు రిజిస్ట్రేషన్ లేదు. ఏం చేశానంటే దుబాయ్కి వెళ్ళి అప్లై చేస్తే 60 పేజీలు పాస్పోర్ట్. చిన్నది కదా, ఈ 2 పేజీలు అంతా ఇది దగ్గర 60 పేజీలు అంటే దగ్గర 1 పేజీలో 4 దేశాలు. 4 దేశాల వరకు 4లో 24, 240 దేశాలు తిరగాలి. నేను తిరగాల్సింది ఇంకా 120 దేశాలు. సో సరిపోతుంది. ఇది ఇంక ఈ 3 పాస్పోర్ట్లతోనే ప్రపంచయాత్రని కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రపంచాన్ని నేను ఆల్రెడీ చూపించేశాను, అంతా అయిపోయింది. 7 ప్రపంచ వింతలు ఏవైతే ఉన్నాయో 7 ప్రపంచ వింతలు అయిపోయి, 7 ఖండాలు అయిపోయాయి, 7 సముద్రాలు అయిపోయి, 5 మహాసముద్రాలు అయిపోయాయి. మీరు చూసుకుంటున్న ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, అడవులు, సహారా ఎడాలు అన్నీ అయిపోయి, ఇంకేటి లేదు. మిగిలినవి చిన్న చితకా దేశాలు. ఇప్పుడు ఆ చిన్న చితకా దేశాలు కూడా పరిగెట్టి మనం చూపించేస్తే అర్థం ఉండదు. టైం ఉంది కదా. ఒక రాజమౌళి గారి యాంగిల్లో నాకు రాజమౌళి గారు ఆదర్శం. ఎందుకు అంటే నేను మీ అందరికీ చెప్పాను కదా, ఎక్విప్మెంట్స్ అన్నీ కొన్నాను, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొన్నాను. కొని నేను ఉక్రెయిన్ వెళ్ళాను. ఉక్రెయిన్లో ఏమవుతుంది, ఆర్ఆర్ సినిమా షూటింగ్ అవుతుంది. అప్పుడు వాళ్ళందరినీ సింధెల్ గారిని, మన రామ్ చరణ్ గారిని, తర్వాత ఎన్టీఆర్ గారిని, వీళ్ళందరినీ దగ్గర నుంచి చూశాను. సినిమా వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు ఎలా ఉంటారు అలా. రాజమౌళి గారు నిజంగా అంత పెద్ద డైరెక్టర్ అయినా ఏదో కూలి వాళ్ళ పనిచేస్తున్నారు. అది నేను చూసి అబ్బా ఎలా కష్టపడాలా, మన దగ్గర ఉన్నాయి కదా, మనం ఎందుకు కష్టపడలేదు. ఆ రోజు నుంచి నా వీడియోలు చూడండి. నా ఉక్రెయిన్ సిరీస్ నుంచి మాకు డ్రోన్ షాట్లు, సినిమాటిక్ షాట్లు, ఎడిటింగ్లు, స్లో మోషన్లు, హైపర్ ల్యాప్, టైమ్ ల్యాప్స్, జంపింగ్ షాట్స్. అసలు క్రియేటివిటీ ఏ విధంగా ఉండాలంటే నా క్రియేటివిటీ అనేది ఆయనతోనే వచ్చింది. ఫన్ను నేను అంతకుముందు వరకు నాకు క్రియేటివిటీ లేదు. నేను ఆర్ఆర్ మూవీ చూడడం వల్ల, అంటే ఆర్ఆర్ మూవీ దగ్గర నుంచి చెప్పారు. మన దేశంలో అంటే అవ్వదు, కానీ విదేశాల్లో ఎవరు ఉండరు కదా, అలా కూర్చొని చూడడం ఏం చేస్తున్నారు ఏంటని. నేను ఏ రోజు కెమెరా అయితే రికార్డ్ చేయలేదు, తప్పు. ఎందుకంటే ఏదైనా అయితే అంత కష్టపడుతున్న సినిమాని కెమెరా లేకుండా అలాగ అబ్జర్వ్ చేసేవాడిని, ఏం జరుగుతుంది, ఎందుకు, ఏమిటి, అలా నేను చూశాను. మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫోటో ఇచ్చారు, రాజమౌళి గారు ఫోటో ఇచ్చారు, ఆ తర్వాత సింధెల్ గారు ఫోటో ఇచ్చారు, ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఇచ్చారు. వాళ్ళ కొడుకు రాజమౌళి గారి కొడుకుతో ఫోటో తీసుకున్నాను. వాళ్ళ మిస్సెస్ తర్వాత ఎవరు రమా రాజమౌళి గారితో కూడా ఫోటో తీసుకున్నాను. చెప్పాను, మేడం మీరు మాకు చాలా ఇష్టం అండి అది అని చెప్తే వాళ్ళు చాలా అప్రిషియేషన్ అయ్యారు. నేను ఇలా ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. మనం అప్పటికి ఎవరికి తెలియదు అన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. దట్స్ గుడ్, హ్యాపీ. సో ఆ విధంగా అయితే నా ట్రావెలింగ్ వీడియో మనం ఏం చెప్పినా సొల్లు చెప్పినా అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే సబ్స్క్రైబర్ రాజు మెచ్చిందే రంభ, జనం మెచ్చినోడే నాయకుడు, జనం ఆదరించినోడే హీరో. వాళ్ళు చూశారు దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎంత ఫేమస్ అనేది నాకే తెలియకుండా అయిపోయింది. నన్ను ఫేమస్ చేసేసారు. అది ఎలా జరిగిందంటే నా కడుపు నిండిపోయింది. నా కడుపు నిండిపోయాక నేను ఏమన్నానంటే నా కంటెంట్ వాడుకోండి, నా కంటెంట్ ఫ్రీ, నా కంటెంట్ ఎవరైనా వాడుకోవచ్చు, నేను స్ట్రైక్ లేను. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా అన్వేషణ అని కొట్టి, జాగ్రత్తగా వినండి, నా అన్వేషణ అని కొట్టి ఒక్కసారి వీడియోలు చూడండి. 25,000 వీడియోలు ఉన్నాయి. ఆ 25,000 నావి కాదు, ఎవరెవరవో ఛానల్లో ఉన్నాయి. పోనీలే నాకు మా మామ చచ్చిపోయి ఏ లోకంలో ఉందో, దేనికి పనికిరావురా అన్నది, ఇంతమందికి పనికొస్తున్నాను కదా, అంతేనా కదా. సో అందుకే కూడా కంటెంట్ ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు. న్యూస్ ఛానల్ అందరికీ చెప్పాను, మీరు ఎవరైనా వాడుకోండి. కాకపోతే ఎవరైనా
వీడియో వచ్చిన 2 రోజులకి 3 రోజులకి వాడుకుని, ఎందుకంటే ఇంత కష్టపడి తీస్తున్నాను కదా, మీరు వాడేస్తే నాకు నా ఫుల్ వీడియో ఎవరో చూడరు అని చెప్తాను. కంటెంట్ ఫ్రీ అందరూ మీరు ఎన్ని ఛానల్లో చూసుకోవచ్చు. సో నేను ఎప్పుడూ ప్రమోషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే సింపుల్, నాకు కృతజ్ఞత ఎక్కువ. ఇప్పుడు నేను ఒంటికేసి ఒంటుకోము, కానీ పెళ్ళి పెటాకులు లేదు. మా అమ్మ నాన్నలు ముసలి వాళ్ళు, ఏముంది నేను అమెరికాలో సంపాదించి ఇల్లు కట్టాను, చిన్న ఇల్లు, అందులో హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్రమోషన్లు చేసి అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు దేవుడితో వ్యాపారం చేస్తారా? ఇప్పుడు ఏదైనా గుడి, ఇప్పుడు దేవుడే నీకు ప్రత్యక్షం కనబడ్డాడు, దేవుని పెట్టి అమ్మ రండి ఆ దేవుడు ఆశీర్వాదిస్తాను, నువ్వు ఆశీర్వాదం తీసుకో. సేమ్ అలాగే సబ్స్క్రైబర్లు నేను చనిపోదాం అనుకున్న నాకు ఎంత పెంచి పోషించి నన్ను ఎంత పెద్ద స్టార్ని చేశారు కదా, వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం. సో వాళ్ళు మోసం చేయడం ఎందుకు? ఏమో చెప్పలేం కదా, నిమ్మకాయలో కూడా ఎవరైనా మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎటువంటిది వాడు ఎన్ని కోట్లు ఇస్తానన్నా ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి, అవన్నీ కాదు. నేను నమ్మిన ప్రపంచాన్ని చూపించడం నా వృత్తి ధర్మం. అలాగే ప్రపంచాన్ని అంతా చూపించాక అప్పుడు ఏం చేయాలో ఆలోచన. ముందైతే మిగిలిన 125 దేశాలు మంచిగా ప్రశాంతంగా మొత్తం ఒక అందంగా చూస్తే గుర్తు రావాలి వాడికి మైండ్లో. సో ఆ విధంగా జ్ఞానాన్ని అయితే నేను నా వీడియోల ద్వారా ప్రపంచానికి నిజంగా నాకు మొన్నటి వరకు రతన్ టాటా గారు హిందూ అనే అనుకునేవాడు. అంటే ఫర్సీ అంటే చాలా కులాలు ఉంటాయి కదా, రెడ్డి నాయుడు ఉంటాయి కదా. సో ఆ విధంగా ఫర్సీ అనేది కులం అనుకున్నాను. అది మతం అనేది ఇరాన్ వెళ్ళాకనే తెలిసింది. ఆ జోర్డనీస్ మతాన్ని చూశాక నాకు నిజంగా నాలో చచ్చిన తప్పు చెయ్యకూడదు అని. ఎందుకు రతన్ టాటా గారు ఇంత దానం రతన్ టాటా గారు ఎందుకు దానం చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. షో ఆఫ్ అంట, తప్పు షో. కానీ ఆ మతంలో ఉన్నది ఏంటంటే వాళ్ళు ఏంటంటే పుణ్యం పాపం అనేది తూకం వేస్తారట. పుణ్యం ఎక్కువ ఉంటుంది, పాపం తక్కువ ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు. పాపం ఎక్కువ ఉండి ఇది ఉంటే నరకానికి వెళ్తావు. అక్కడ జోర్డనీస్ గాడ్ జొరాస్టర్ ఉంటారు. ఇది నేను తెలుసుకొని అక్కడ చదువుకొని అగ్ని పూజిస్తా. చాలా ఆ వీడియోలు ఉంటాయి చూడండి, ఇరాన్ది. మతి పోయింది నాకు. అందుకే రతన్ టాటా గారు ఇది చేశారు అనుకున్నాను. ఎప్పుడు పాపం తెలిసి తెలియక చేస్తాం అందరూ, మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరుగుతాయి. సో అందుకే పుణ్యం చెయ్యాలని అంటారు. అందుకే ఇప్పుడు అర్థమైందా కర్మఫలం, కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు. అందుకే తెలిసి నేను ఏ పాపం చేయను. ఒకవేళ చేస్తే దానికి క్షమాపణ తప్పు చేస్తే క్షమాపణ చెప్పుకుంటాను. వీలైనంత వరకు నా చేతనైనంత వరకు సహాయం చేయడానికి చిన్నదైనా పెద్దదైనా, ₹1,00,00,000 ₹10 పావలైనా సహాయమే అవుతుంది. అర్థమైందా? సో నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేస్తాను. ఎక్కడ చెప్పుకొని ఇది చేశానని వీడియోలు చేసి ఎప్పుడో సందర్భానుసారం కొన్ని వస్తాయి, కానీ మామూలుగా అయితే నేను సహాయం అయితే చేస్తాను. ఆనందించిన విషయం ఏంటంటే అమ్మాయిని కలిశాను 4 సంవత్సరాల తర్వాత. అంటే అమ్మ నాన్నలతో నేను ఫోన్లో మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే మనసు అటు సైడ్ వెళ్ళిపోకూడదు. మనం చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఇల్లుని, తల్లిని, ఊరిని, గ్రామాన్ని వదిలితేనే నువ్వు నీ అంటే ఉన్నత శిఖరాలకు వెళ్తావని నా లక్ష్యం. ఎందుకు అంటున్నానంటే ఒక మిడిల్ క్లాసు, ఒక పేదవాడు ఊరిలో ఉండి సాధించాలి అనుకుంటే అవుతుంది. కానీ వాడు ఊరిని వదిలి కన్న ఊరిని, ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలి విదేశాలకు వెళ్తేనే నీకు కాసంత లక్షలు డబ్బులు చూస్తావు. ఎందుకంటానంటే మన జీతాలు మన భారతదేశంలో శ్రమ దోపిడీ ఎక్కువ ఉంటుంది. ₹100 పని చేయించుకొని ₹50 ఇచ్చే వాళ్ళే ఉంటారు. కానీ విదేశాల్లో శ్రమ దోపిడీ ఉండదు. లైక్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ శ్రమ దోపిడీలు ఉండవు. నువ్వు ఎంత పని చేస్తున్నావో అంతే ఇస్తారు. గంటకింత అంటే ఇంతే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లేబర్. అందుకే నాకు విదేశాలకు వెళ్ళి దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, దేశానికి మీరు ఉపయోగపడుతున్నారు. దేశంలో నీ ఉద్యోగం ఇంకోటి దొరుకుతుంది, నిరుద్యోగ సమస్య ఉండదు. తర్వాత నువ్వు బయటికి వెళ్ళి నువ్వు అక్కడ డబ్బులు సంపాదించి ఇండియా పంపించడం వల్ల ఇండియా జీడిపికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇండియాలో ఎకనామీ పెరుగుతుంది. అర్థమైందా? సో అందుకే నేను మీకు ఛాన్స్ దొరికితే యువత విదేశాలకు వెళ్ళి సంపాదించండి. మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే ఇండియాలో సిద్ధాంతాలు అందరికీ తెలిసిందే. నలుగురు పనిచేస్తే ఒకటి తినాలి. అది భారతదేశ సంస్కృతి. సో అందుకే నేను కూడా కష్టపడి చదివి ఇదిగో బాగా మా ఇంట్లోని మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న 3 కూలి పనులు చేసి నన్ను చదివిపించారు. చదివించిన పాప నాకు రోజు చెప్పేవాడు, ఇదిగో మేము చదివిపిస్తున్నాం, బాగా చదువుకో అని. బాగా చదివేవాడిని, కష్టపడి చదివేవాడిని. మళ్ళీ వాళ్ళకి చేదోడు వాదోడుగా నేను కూడా పార్ట్ టైం జాబులు చేసేవాడిని. ఎందుకంటే చదువుతున్న పెద్ద చదువులు ఈజీ కాదు. నేను చదివింది బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయాక కంప్యూటర్స్లో గ్రోత్ లేదని తెలుసుకొని ట్రావెలింగ్లోకి షిఫ్ట్ అయ్యాను. ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. తక్కువ అవ్వదు కదా, ఎక్కువ కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఎక్కువ అవుతాయి. ఎక్కువ తీసుకున్నారు. కార్పొరేట్లో చదివిన ప్రకారమే బొంబాయిలో ట్రైనింగ్ తీసుకున్నాను, గోవాలో జాబ్ చేశాను. సీదా కొడితే అమెరికా షిప్లను పనిచేశాను.
ఆ షిప్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి చదువుకుంది ట్రావెలింగ్ కాబట్టి అందులోనే ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా నేను 54 దేశాలు తిరిగేశాను. అప్పటికే తిరిగేశాను. ఇన్కేస్ యూట్యూబ్ ఉన్నా లేకపోయినా నేను చదివింది ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి చేస్తున్న జాబ్ అమెరికాలోనే కాబట్టి నాకు మళ్ళీ అమెరికాలోనే జాబ్ వస్తే ప్రపంచం అంతా తిరిగేస్తాను. మీకు అంటార్టికా షిప్లో చూపించలేదు నా ఫ్రెండ్స్ని? అంటార్టికా షిప్లోనే వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ నా ఫ్రెండ్సేనా? సో ఆ విధంగా అనమాట. ఇంక ఇల్లు విషయానికి వస్తే ఇదిగో ఇల్లు ఇన్ని ట్యాక్సులు కట్టేశాక ఏం మిగులుతుంది? బొంగు బోషాను. ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఎంత వచ్చింది ఆదాయం? 1,20,30,00,000 వచ్చింది. ఈ 1,30,00,000లో నేను ఈ సంవత్సరంలో ఎన్ని దేశాలు తిరిగాను మీరు చూశారు. ఏ దేశం? యూరోప్ ఎంత అయింది? 40,00,000 అయింది. అంటార్టికా ఆర్కిటిక్ వెళ్ళాను ఆ షిప్లోని. స్వాల్బర్డ్ ఇక్కడ ఉత్తర ధ్రువ దక్షిణ ధ్రువాన్ని చూపించానా? దక్షిణ ధ్రువం ఈజీయా? మహాసముద్రాలు, సముద్రం ఎలాగుంది? గడ్డతో కట్టుకుపోయింది చూపించానా? మరి తక్కువ ఖర్చు అవుతుందా? ఈజీగా అయిపోయింది. అది టికెట్ 10 లక్షలు, దానికి ట్యాక్స్ 2 లక్షలు. గవర్నమెంట్ భారతదేశంని నేను తల్లి మా తల్లి మంచిగా ఉంటే మా సీతారామన్ గారు మంచిగా ఉన్నోడినే కొడతారు. ఎంత మంచిగా ఉంటే ఇంకా ఆన్నే కొడతారు తప్ప వేరే వాడిని కొట్టరు. అంటే మన వ్యవస్థ చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ వ్యవస్థ తక్కువ ఉంది. చేసేవాళ్ళు అందరూ మనం బాధ్యతగా ఇదిగో నువ్వు ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయక్కర్లేదు. ఎవరికి రూపాయి అడిగిందే అమ్మైనా పట్టదు. వీళ్ళు ఏంటంటే టీవీలో వాడికి ఇది ఇస్తున్నాను, వీడికి దైవ సహాయం చేయడం, వీడియో చేసి పెట్టడం. నువ్వు ఎవరికి సహాయం చేయక్కర్లేదు, ఎవరికి హాని కలిగించక్కర్లేదు. నువ్వు ట్యాక్స్ నింపాదిగా ఉన్నది ఉన్నట్లు కడితే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. కానీ మనం యూట్యూబ్లో ట్యాక్స్ ఎగ్గొట్టి సహాయం చేయడం, సహాయాన్ని వ్యాపారం చేశారు మన యూట్యూబ్లో. మీరు అందరూ చూసుకోవచ్చు. ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారు? నువ్వు దేశానికి ట్యాక్స్ కట్టు, దేశమే చూసుకుంటుంది. మంచి చేయకపోయినా పర్లేదు కానీ హాని అయితే ఎవరికి చేయలేదు. ఇప్పుడు పెళ్లి విషయానికి వస్తే తంతే దమ్మిడి లేదు, ఇల్లు లేదు, ఇల్లు అంతా అయిపోతుంది. లాస్ట్ ఇయర్ చెప్పాను ఇల్లు జాగా కొన్నాము, ఎందుకంటే అప్పుడు డబ్బులు వచ్చిన డబ్బులతో చిన్న జాగా కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అంటే అంతా బాగుంది. అల్లు నోట్లో సన్ ఉన్నట్లు ఈ యాక్సిస్ బ్యాంక్కే నేను లోన్ అప్లై చేసుకున్నాను. మెక్సికో నుంచి డాక్యుమెంట్లు, లాయరు మొత్తం నా పేరు మీద లోన్ కాబట్టి మొత్తం ఈ దేశం నుంచి మొత్తం అన్ని పంపించాను. 50,000 ఖర్చు అయింది కొరియర్లకి గట్ట అంతా. అయితే సార్ అయిపోద్ది సార్ అన్నారు. చివరిన మా ఇంటి ప్లానింగ్లో చిన్న మెలిక ఉంది. రోడ్డు చిన్నది, గవర్నమెంట్ ప్రకారం చిన్న మెలుకున్నా పెద్ద మెలుకున్నా మెలికే క్యాన్సిల్ చేశారు. 6 నెలలు కష్టం, 50,000 ఖర్చు పోయింది. ఇంకా ఎందుకు నేను షేర్ మార్కెట్లో పెట్టాను డబ్బు. ఆ షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బు నష్టంలో ఉంది. ఎందుకంటే పెరుగుతుంది, ఎప్పటికో వస్తుంది, అంతవరకు ఆగుతామా? ఇంకెందుకని చెప్పి నేను అందాక పోస్ట్ పోన్ చేశాను. ఆ ఇల్లు కంప్లీట్ అయ్యాక మా తమ్ముడికి ముందు పెళ్లి చేస్తాను. నేనంటే అలా రోడ్ల మీద తిరుగుతున్నా, నాకు ట్రావెలింగ్ ఉంది కదా. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ చేసే అమ్మాయి అయితేనే నాకు పెళ్ళికి సెట్ అవుతుంది. అలా కాకుండా ఇంట్లో కూర్చుంటామంటే, ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తూ నా పిల్లలు ఇంటికాడు ఉంటే తప్పు. ఆ ఇబ్బంది పెట్టకూడదు. చేసుకుంటే న్యాయం కుక్కను పెంచుకుంటే కుక్కకి న్యాయం చేయాలి, పెళ్లి చేసుకుంటే పిల్లానికి న్యాయం చేయాలి. న్యాయం చేయగలిగితేనే పెళ్లి చేసుకో, న్యాయం చేయగలిగితేనే జంతువు. అంతే వాళ్ళ వాళ్ళ పాపం తీసుకోకు. పిల్లలు కనేసి రోడ్డు మీద వదిలేసే బాపతను అది కాదు. రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మా ఫాదర్ మా అమ్మని ఎలా చూసుకున్నారో నేను నా పిల్లల్ని అలాగే చూసుకోవాలి. సో అది నా బాధ్యత. కళ్యాణం వచ్చినా కుక్క వచ్చినా ఆగదు, అంతా దైవాధీనం. ఒక పెళ్లి దేవుడు క్యాన్సిల్ చేసి నన్ను ఈ ప్రపంచ యాత్రలో పంపించాడు. ఎక్కడో ఒకరితో నా కోసం ఒకటి పొట్టు ఉంటుంది కదా, ఈ ఒంటికే సొంటుకొమ్ము గడికి దేంతోనో బంధం 3 ఉంటుంది, దాన్ని పెళ్లి చేసుకుంటాను. ఒక బుడ్డగానికి అంటాను, ఆ బుడ్డగాని కానీ మీకు చూపిస్తాను. అది ఓకే. ఇది నా జీవిత ఇది ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అన్నీ కలిపి ఒక 50 లక్షలు, మొత్తం 1 కోటి రూపాయలు. ఇల్లు అంతా కలిపి అవుతుంది 1 కోటి రూపాయల దాకా. సరే ఇదే పెద్ద అమౌంట్ కాదు సార్, చాలా చిన్న అమౌంట్ అంటే పర్వాలేదు, ఎంత చెట్టుకి అంతే గాలి. సంపాదిస్తున్నాం కదా, నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ డబ్బులు ఉంటూ భవంతులు కొని ఉన్నాం. ప్రమోషన్ నాది కాదని ఒకటి చేస్తే వెళ్ళా కొనేస్తాను. చిన్న యూట్యూబర్లు కార్లు, పెద్ద కార్లు, పెద్ద ఇల్లులు, పెద్ద బైకులు. సో మాకు టీవీఎస్ ఎక్సెల్ తప్ప ఇంకా ఆస్తి లేదు. ఆ టీవీఎస్ ఎక్సెల్ అది కూడా 1 కిక్ స్టార్ట్ అయితే 10 కిక్లకు స్టార్ట్ అవుతుంది. అది మా డాడీ తోలుకునేది. ఇంటందరం గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వాడతాం, ఇంకేవి వాడు. మీరు ఎప్పుడైనా మా నాన్నగారు వాళ్ళని పబ్లిక్లో మీరు చూసుకోవచ్చు. సో ఇది నా జీవిత చరిత్ర.
అన్నీ చెప్పేశాను. ఇండియా వచ్చేస్తాను. ఆరోగ్యం సహకరిస్తుందో తిరుగుతున్నాను. ఆరోగ్యం సహకరించకపోతే తిరగలేను కదా! నేను కూడా మనిషినే కదా! నేనేం రోబోటిక్‌ని కాదు కదా! ఆరోగ్యం ఇప్పుడు ఓపుకునేటప్పుడే కిలిమంజారో కొండలు, ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించగలను. నా మోకాల్లో గుజ్జుపోయాక నేను ఎవరెస్ట్ ఎక్కగలనేంటి? ఇంట్లో పెద్ద బొజ్జొచ్చేసి నీ అమ్మ ఒంట్లో సత్తు లేకపోతే డబ్బుంటే ఏం లాభం? ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి కదా! ఇప్పుడు అంబానీని ఎవరెస్ట్ శిఖరం ఎక్కంటే ఎక్కగలుగుతారు ఏంటి ఆ ఏజ్‌లోని? ఎక్కలేరు కదా! సో, వయసు ఉండగానే చేయాల్సిన సాహసాలు, ఛేదించాల్సిన విజయాలు అన్నీ సాధించి ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్దాం అనుకుంటాను. ప్రతి స్కూలు తిరిగి, ప్రతి కాలేజు తిరిగి ఈ ప్రపంచం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ప్రపంచం ఇలాగుంది, విధి విధానాలు ఇలాగున్నాయని ఇది నా కోరిక. యూట్యూబ్ అయిపోయాక. ఇందులో కూడా నా స్వార్థం ఉంది. మనకి యూట్యూబ్ అంతా అయిపోయాక ఆదాయం ఉండదు. ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్తాము. వాళ్ళు అన్వేష్ ఏం చెప్పాడని ఇంటికెళ్ళి యూట్యూబ్లో వీడియోలు చూస్తారు. ఆ వీడియోలు చూస్తే మనకు రూపాయి డబ్బులు వస్తాయి. ఉల్లిపాయలకి టమాటాలకి డబ్బులు వచ్చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అంతే కదా! మన మామూలు ఉండదు. సమ్మక్క తెలివి అంటే మంది. సో స్కూల్ పిల్లలకి చెప్దామని నా హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు కాబట్టి మొత్తం దేశం అంతా తిరిగి చెప్దాం అనుకున్నాను. ఆ విధంగా నా వీడియోలు నాని నేనే ప్రమోట్ చేసుకొని జీవితాంతం ఒక 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 ఆదాయాన్ని అయితే పెంచుకుందాం అనుకుంటాను. ఇంకేం లేదు. సినిమాలు, సరదాలు, నీ అమ్మ వ్యాపారాలు, సామ్రాజ్యాలు. నాన్న రాజకీయంలోకి వెళ్ళి చిటికలు వేసుకొని వచ్చాను. నాకు తెలుసు రాజకీయం మనశ్శాంతి కోల్పోతాం నాయనో. దిక్కుమాలి రాజకీయం. ప్రజలకు సేవ చేయాలంటే బయట నుండే సేవ చేయగలం. రాజకీయంలోకి వెళ్తే సేవ కాదు కదా, ఇంకా నువ్వు అన్యాయం ఫాలో అయిపోతావు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయంలోకి వెళ్తే అవ్వదు, సచ్చిన అవ్వదు. బయట నుండే చేయగలం, బోల్డ్ చేయగలం. మనం చేయట్లే. ఇప్పుడు ఎన్ని విప్లవాలు సృష్టిస్తున్నాం. సో రాజకీయంలోకి వెళ్ళను. ఇంకా కుల మతాల్లో కంటే మనం వెళ్ళాను, చూశాను ఎలా కులం మతం దారుణంగా ఉందో. సో దాని జోలికి పోకూడదు. సో మనల్ని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి? పర్యావరణం గురించి, అధిక జనాభా గురించి, శృంగారం అది లేదు. మన సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర లేదు. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్గా చెప్పాలి. టెక్నాలజీ, ఏఐ అనేది ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది, ఆ తర్వాత జియో పాలిటిక్స్ ఎలాగున్నాయి, ఈ ప్రపంచం ఎలాగుంది, విధి విధానం ఎలాగున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ సిస్టమేటిక్ ఎలా ఉంటుంది అని జియో పాలిటిక్స్ గురించి ఈ 5 సిద్ధాంతాల గురించి ప్రతి స్కూల్లో వెళ్ళి పిల్లలు అడిగిన క్వశ్చన్లకి చెప్తామని నాకు కోరిక. హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషలు వచ్చి కాబట్టి ఇదేం పెద్ద కోరిక కాదు. ఏ స్కూల్ నన్ను రానివ్వదు, రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. నా ఆటో ఖర్చు నేనే పెట్టుకుంటాను, నా బస్ ఛార్జీలు నేనే పెట్టుకుంటాను, నేను వచ్చి ప్రసంగం కూడా నేనే ఇచ్చుకుంటాను. మీరేమీ చేయక్కర్లేదు. జస్ట్ ఆహ్వానం పంపితే చాలు, వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు సోషల్ బుక్కుల్లో మీరు చదివారు, నేను చదువుతో పాటు చూశాను. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పేది జనాలకి అర్థమవుతుంది. సో క్లియర్గా సాల్వ్ అవుతుంది. ఇది నా కోరిక. ఈ కోరిక నెరవేరాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి 2026 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, అల్బానియా దేశం. జై హింద్.